యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలో కొండ మీద ప్రసంగం చేసిన 3 దినాలు సంతోషంగా ఆయన మాటలు వింటూ వచ్చారు. ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు, ప్రతి సమస్యలు పరిస్థితులు అన్నీ మర్చిపోయారు. ఆయన మాటలు వింటూ వస్తున్నారు. తీరా 3 రోజులు ప్రసంగం ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వారందరూ ఇంటికి పంపించే ముందు అంటున్నారు, వీరికి ఏదైనా ఆహారం పెట్టండి. ఎందుకని? ఇప్పుడు దాకా ఆహారం తిన్నారు కదయ్యా, ఆత్మీయ ఆహారం సరిపోదా? ఆత్మీయ ఆహారం బాగానే భుజించారుగా 3 రోజులు. మామూలు విషయమా? ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటేనే చాలా కష్టం. ఆ రోజులు 3 దినాలు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటూ, మాటల మకరందాన్ని అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉన్న చరిత్ర మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ఆ 3 దినాలు వాళ్ళు ముగించుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ ఆహారం పెట్టిన సంగతి మనకు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని 5,000 మంది పురుషులకే పంచిపెట్టగా మిగతా స్త్రీలు పిల్లలు వీరు లెక్కలోకి లేకపోగా అందరూ సమృద్ధిగా పంచిపెట్టిన వాటిని తిన్నారా, తినలేదా? చెప్పండి. శుభ్రంగా తిన్నారు. తినినా సరే ఇంకేముంది అక్కడ? 12 గంపలు మిగిలాయి. ఈ రోజున మన ఇంట్లో మనం ఎంత సంపాదిస్తున్నా, ఎంత కూడగట్టుకుంటున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ప్రయాసపడినది బూడిదలో పోసిన పన్నీరుగా మార్చబడకూడదు. ప్రయాసపడినది ఏదో వ్యసనాల పాలో, వడ్డీల పాలో, అనారోగ్యాల పాలో కాకూడదు. మీరు మీ బిడ్డలు మీరు కష్టపడినది తిని తృప్తి పొందగా ఇంకా మిగిలే స్థితిని దేవుడు దయచేయునుగాక. పంచి పెట్టడం. ఆ రోజున వారు పంచి పెట్టారు, సమృద్ధిని చూశారు. ఆది అపోస్తలుల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సేవకుల దగ్గరికి, వారి పాదాల దగ్గరికి, వారి స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే పెట్టిన ప్రతి దానిని వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటూ, వాళ్ళు ఏదో అవసరాలు తీర్చుకుంటూ లేదు. ఎవరెవరు వాని అక్కర కొలది, ఎవరెవరికి అవసరం ఉంది, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకొని వారి అందరికీ పంచి పెట్టగా ఇంకను వారు ఏమి లేకుండా ఉంది, ఇక కొదువ అనేది లేదు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కొదువలు దేవుడు పూడ్చునుగాక. ఏ కొదువ లేకుండా దేవుడు సమృద్ధిని దయచేయునుగాక.